నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ బాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ ప్రియునికి ప్రాణమైనది. అయ్యో, ఎంతకాలము ఈ శ్రమ, ఎంతకాలము ఈ రోగము, ఎంతకాలము ఈ సమస్య, ఎంతకాలము ఈ దుఃఖము, ఎంతకాలము ఈ దరిద్రము, ఎంతకాలము ఈ నష్టము, మరి ఎంతకాలము ఈ నరకము. ప్రియులారా, భయపడకుము, ఈ వాక్యమే నిన్ను బ్రతికించును, వాక్యమే నిన్ను స్వస్థపరచును, వాక్యమే నిన్ను బలపరచును, వాక్యమే నీకు నెమ్మదినిచ్చును, వాక్యమే నిన్ను విడిపించును, వాక్యమే నిన్ను నిత్యత్వానికి నడిపించును. ఆ వాక్యమే ఈ స్వచ్ఛమైన వాక్యము. క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు 10వ ఆంధ్ర ఆశీర్వాద పండుగ 2026 ఫిబ్రవరి 5, 6, 7, 8 తారీఖులలో గురు, శుక్ర, శని, ఆదివారాలలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, సాయంకాలం 6 గంటలకు LEM స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, గుంటూరు. ప్రతి ఒక్కరూ వేలాది మంది తరలిరండి, దైవాశీర్వాదాలు పొందుకొనండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ స్వచ్ఛమైన వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి ఈ స్వచ్ఛమైన వాక్యం అనే కార్యక్రమాన్ని మరి అనేకులు, లక్షలాది మంది ప్రజలు వీక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ నేను ఎంతగానో కృతజ్ఞుడనై ఉన్నాను. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దేవుడు దీవించును గాక. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ కార్యక్రమానికి మరి అనేకులు వారు ఫోన్ చేసి మాకు వారి ప్రార్థన విన్నపాలు తెలియచేస్తున్నారు. వారి కోసం మేము నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకులు అద్భుతమైనటువంటి సాక్ష్యాలు వారు తెలియజేస్తూ ఉన్నారు. అందులకై దేవాతి దేవునికి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మన పట్ల చేయుచున్న అనేకమైన మేలులు, అనేకమైన కార్యాలు మన కుటుంబాలలో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడని నేను నమ్ముచు ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయమందు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. చాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దినాలలో చాలామంది తమకు దేవుడిచ్చిన కాలమును ఏ విధముగా వ్యర్థము చేయుచూ ఉన్నాడంటే, తనకు దేవుడిచ్చిన కాలాన్ని చాలా వృధాగా, చాలా వ్యర్థముగా తమకిచ్చిన కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యములో నుండి దేవుని బిడ్డలమై ఉన్న మనం, ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మనం, దేవుడు మనకిచ్చిన కాలమును మనము ఎలా గడపాలో కొన్ని శ్రేష్టమైన విషయాలు ధ్యానం చేద్దాం. నేటి దినాలలో చూడండి, అనేకులు దేవుడు వారికి ఇచ్చిన సమయాన్ని ఎలా గడుపుతున్నారో మనం గమనిస్తే, చాలామంది నేటి దినాలలో సెల్ ఫోన్కు చాలామంది ఎడిక్ట్ అయిపోయి సెల్ ఫోన్ ద్వారా దేవుడు తమకిచ్చిన సమయాన్ని వ్యర్థముగా గడపటం అనేది మనము చూస్తూ ఉంటాం. అంతేకాదు, కొంతమంది సెల్ ఫోన్కు ఎడిక్ట్ అయినటువంటి వారు కొందరు ఉండొచ్చు. కొందరు రకరకాలుగా ఎడిక్ట్ అయినటువంటి వారు ఉండి తమకిచ్చినటువంటి కాలాన్ని వృధాగా, వ్యర్థముగా గడిపేవారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు మనకిచ్చిన ఆయుష్ 70 లేక 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసము దుఃఖమే అని చెప్పి లేఖనము 90వ కీర్తనలో మనం చూడగలం.
కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్ 70 లేక 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల వయసును మనం ఎలా గడుపుకోవాలి, ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా ఆ కాలాన్ని మనము గడపాలి, ఏ విధంగా దానిని మనం సద్వినియోగం చేసుకోవాలో పరిశుద్ధ లేఖనములో నుండి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కొంతమంది దేవుడు వారికిచ్చిన సమయాన్ని, దేవుడు వారికిచ్చిన కాలాన్ని వారు ఏ విధముగా గడుపుతూ ఉన్నారో పరిశుద్ధ లేఖనాలలో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనములో చూస్తే, నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికినీ తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరునూ చెప్పగలరు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొనుచున్నారు. తమ దినములన్నీ కూడా వ్యర్థముగా గడుపుచున్నారంట. కాలాన్ని వృధాగా చేస్తూ ఉన్నారు. దేవుడు తమకిచ్చినటువంటి సమయాన్ని ఎంత వ్యర్థంగా గడుపుతున్నారంటే మనుషులు, నీడ అనేది చూడండి, ఎవ్రీ మినిట్ ఆ నీడ అనేది కదులుతూ ఉంటుంది, అది జరిగిపోతూ ఉంటుంది. తెలియకుండానే మనం ఒక నిమిషంలో ఉన్నటువంటి ఆ షాడో, ఆ నీడ అనేది ఇంకొక నిమిషానికి అది మారిపోతూ ఉంటుంది. అంటే మానవుని యొక్క దినములు కూడా నీడ వలె గతించిపోతూ ఉన్నాయి. నీడ వలె వ్యర్థముగా మనుషులు దేవుడు తమకిచ్చిన సమయాన్ని వ్యర్థముగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు అని లేఖనము తెలియజేస్తుంది. నేటి దినాలలో నిజమే, చాలామంది మనుషులు వారికిచ్చిన సమయం, ఆ సమయం యొక్క విలువ వారికి తెలియక వ్యర్థముగా పుచ్చేవారు, వ్యర్థముగా కాలం గడిపేవారు ఉన్నారు. సమయం యొక్క విలువ తెలియాలంటే ఒకటేనండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఎగ్జామ్ పలాన్ 10 గంటలకు సమయం, ఎంసెట్ ఎగ్జామ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంసెట్ ఎగ్జామ్కు వెళ్ళబోయేటువంటి ఆ బాబు 9 గంటలకల్లా అక్కడ హాల్లో, ఎగ్జామ్ హాల్లో ఉండాలి. 9 గంటలకల్లా ఎగ్జామ్ హాల్లో ఉండవలసినటువంటి ఆ బాబు ఏమాత్రం 1 మినిట్ లేట్ అయినా కానీ బయట గేట్ వేస్తారు. ఎందుకు గేట్ వేస్తారు? ఆలస్యమైంది. దేనికి ఆలస్యమైంది? ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి పలు రకాల కారణాలు, నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా కానీ అక్కడ గేటు వేయబడిన తరువాత అది ఓపెన్ చేయరు. దానిని ఓపెన్ చేయటానికి వారు ఇష్టపడరు. నువ్వు ముందుకు రావాలి కానీ నువ్వు ఎందుకు ఆలస్యం చేశావు అని చెప్పి వారు ప్రశ్న వేస్తారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్క నిమిషం ఆలస్యమైందని వారు వెంటనే గేట్ వేసిన తర్వాత వేసిన గేటు తీయటానికి వారు ఇష్టపడరే. అంటే అప్పుడు తెలుస్తుంది నీకు సమయం యొక్క విలువ ఏంటో, ఆ కాలం యొక్క విలువ ఏంటో, ఆ ఒక్క నిమిషం యొక్క విలువ ఏంటో అప్పుడు తెలుస్తుంది. అంతెందుకండి, ఒక రన్నింగ్ రేసులో పరిగెత్తేటువంటి వాడు 100 మీటర్స్ అని, 200 మీటర్స్ అని, 800 మీటర్స్ అని ఇలా ఆ రన్నింగ్ రేస్ అనేది చేస్తూ ఉంటారు. చూడండి, ఆ రన్నింగ్ రేసులో పరిగెత్తేటువంటి వారు 10 మంది ఉంటారు. 10 మందిలో ఒక్కడు మాత్రమే విజయం సాధిస్తాడు. ఎందుకని? ఆ ఒక్కడు విజయం సాధించేవాడు ఆ సెకండ్స్లో కూడా మరలా పాయింట్స్ అనమాట. ఇదిగో పాయింట్స్ అనమాట. ఆ పాయింట్లో ఎవరైతే ఒక్క పాయింట్ అదనంగా ముందుగా ఉంటాడో వాడే విన్ అవుతాడు. అయ్యా, నేను అతనితో పాటు జస్ట్ అసలు .1 .2నే కదనంటే కుదరదు. అంటే సమయము యొక్క విలువ ఎంత విలువైనదో, ఒక వ్యక్తి, ఒక దేశానికి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని తీసుకొని వచ్చేటువంటి ఆ గేములో ఒక్క సెకండ్లోనే .1 .2 అనేటువంటి ఆ సెకండ్స్లో అతడు ఆలస్యమైనందుకు దేశము యొక్క ప్రతిష్ట దిగజారిపోతుంది. అర్థమవుతుందా? కాలం యొక్క విలువ ఎంత గొప్పదో మీకు అర్థం కావటానికి ఈ విషయాలు చెప్తున్నాను. అంటే చూడండి, ఒక్క సెకండ్ లేట్ అయినా దేశం యొక్క పరువు ప్రతిష్టలు దిగజారిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఒక్క సెకండ్ లేట్ కదా, ఆలస్యం కాకుండా అతడు ఒక్క సెకండ్ ముందుగా ఉండటం వలన దేశం యొక్క ప్రతిష్ట ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడుతుంది. అంటే ఆ ఒక్క సెకండే దేశం యొక్క పరువు ప్రతిష్టతలను అక్కడ ఉన్నతంగా ఉంచుతుంది. అదే ఒక్క సెకండ్ ఆలస్యం అవటం వలన
దేశం యొక్క మనుగడ దిగజారిపోతూ ఉంది. అంటే సమయం యొక్క విలువ ఎంత విలువైనదో, సమయం యొక్క ఆ వాల్యూ అనేది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోగలం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక్క సెకన్ ఆలస్యం అయితేనే నువ్వు ఎన్నో రోజులు ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా విఫలమైపోతుంది. మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను నువ్వు ఏ విధంగా వ్యర్థముగా కాలాన్ని వ్యర్థపుచ్చుతూ ఉన్నావు? దేవుడు మానవునికి ఈ భూమి మీద జీవించటానికి కొంత సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సమయాన్ని అంటే మనం ఎలా గడపాలో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో మనం చూద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎస్, దినములు చెడ్డవి. ఈ దినాలు ఎటువంటివి అనంటే భయంకరమైనటువంటి దినాలు. ఈ దినాలలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు సమయము చాలా విలువైనదని గ్రహించి సమయాన్ని పోనీయక ఆ సమయాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవటానికి దేవుని బిడ్డలంగా మనం ప్రయత్నం చేయాలి. నేటి దినాలలో చాలామంది అజ్ఞానంగా ప్రవర్తించేవారు, అవివేకంగా ప్రవర్తించేవారు, కాలం యొక్క విలువ తెలియకుండా కాలమును వృధా చేసేవారు, వ్యర్థముగా కాలము గడిపేవారు. ఆటలకు, పాటలకు, సింధులకు, గంతులకు, రకరకాల వాటికి కాలాన్ని వ్యర్థంగా వెళ్ళబుచ్చుతున్నాడు. కానీ మరి దేవుడిచ్చిన సమయాన్ని మంచి అనే దానికి ఎందుకు గడపలేకపోతూ ఉన్నారు? మంచిదానికి సమయాన్ని ఎందుకు కేటాయించలేకపోతున్నారు? అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవునికి, దేవుని పనికి, దేవుని పరిచర్యకు మాత్రం సమయం ఉండదు. అందుకే మన జీవితాలు, మన కుటుంబాలు ఎంతగా పతనావస్థలోనికి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే, దేవుడు నీకిచ్చిన సమయాన్ని ఈ లోక సంబంధమైనటువంటి ఆటలకు, పాటలకు, ఈ లోక సంబంధమైన వ్యవహారాలకు, ఈ లోక సంబంధమైనటువంటి వాటికి నువ్వు కాలాన్ని వ్యర్థంగా వెళ్ళబుచ్చుతున్నావే. మరి దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు, దేవుని పని కొరకు నువ్వు ఎంత సమయం కేటాయించావు? ఒకసారిగా మనం పరిశీలన చేయాలి. అందుకే మనుషులంట వ్యర్థముగా వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. వారికి ఇచ్చిన సమయాన్ని వ్యర్థముగా తమ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు, కాలం గడుపుతూ ఉన్నారు. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో అమూల్యమైనటువంటి మరో మాట ఉంటుంది, మనం గమనించుదాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయ్యుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు. ఎస్, చాలామంది ఏ విధంగా దేవుడు తమకిచ్చిన కాలాన్ని ఎలా గడుపుతున్నారంటే, దురాశలకును భోగములకును దాసులమునయ్యుండి దుష్టత్వమునందును అసూయయందును కాలం గడుపుతున్నారు. దుష్టత్వములో కాలం గడిపేవారు, అసూయయందు కాలము గడిపేవారు, భోగముల యందు కాలము గడిపేవారు. అర్థమవుతుందా? దురాశల యందు కాలము గడిపేవారు. వారికి ఏ ఆశ పుడితే ఆ ఆశలను బట్టి వారు కాలాన్ని వ్యర్థంగా వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. దేవుడు తమకిచ్చినటువంటి సమయాన్ని దుష్టత్వములో కాలం గడుపుతున్నారంట, దురాశలలో కాలం గడుపుతూ ఉన్నారంట. అంత మాత్రమే కాదు, అక్కడ పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది, అసూయ యందు కాలం గడుపుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరికి అసూయ, ద్వేషం. ఒక వ్యక్తి బాగా ఎదుగుతూ ఉన్నాడంటే అతని మీద ఇతనికి ఎక్కడ లేని అసూయ చేత కాలం గడుపుతూ ఉంటాడు. దాని వలన మనుషులు పాడైపోతున్నారు. కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి? ఎందుకు పాడైపోతున్నాయి? కుటుంబాలలో ఎందుకు నెమ్మది లేదు? కారణం ఏమిటి అంటే, అసూయ చేత కాలం గడుపుతున్నాడట, దుష్టత్వము చేత కాలం గడుపుతూ ఉన్నాడట, భోగముల చేత కాలం గడుపుతూ ఉన్నాడట, దురాశల చేత కాలం గడుపుతూ ఉన్నాడట, అవిధేయత చేత కాలం గడుపుతూ ఉన్నాడు. దీని వలన మనుషులకు నెమ్మది లేదు, సమాధానము లేదు, కుటుంబాలలో సంతోషము లేదు. ఎప్పుడు చూడు మనసులో ఎదుటి వాడిని చూసి వారవలేనితనం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనకు ఎంత మాత్రమును కూడా సంతోషం అనేది కలగదు. నీ జీవితంలో
నీకు సంతోషము కలగాలంటే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని మంచి అనే దానికి నువ్వు ఎప్పుడైతే కాలాన్ని ఇస్తావో, సమయాన్ని పాటిస్తావో, సమయాన్ని నువ్వు కేటాయిస్తావో, ఆ మంచి పనే నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ మంచి కార్యమే నీకు మనసుకు నెమ్మదినిస్తుంది, నీ హృదయానికి ఉల్లాసాన్ని ఇస్తుంది. ఎప్పుడు చూడు హృదయములో ద్వేషం, అసూయ, కోపం, దుష్టత్వం, దురాశలు, వీటల్లో నువ్వు మునిగి తేలుతూ ఉన్నప్పుడు నీ హృదయమంతా గలిబిలి చేత నింపబడి, నీ హృదయమంతా దుష్టత్వము చేత నింపబడి నువ్వు చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా చెడు పనులలో ఉండటం వలన నీ మనస్సుకు నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా వెళ్ళిపోతూ ఉంది. కుటుంబాలు పాడైపోతున్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతకాలం దుష్టత్వముల చేత నువ్వు కాలం గడుపుతావు? ఎంతకాలము నువ్వు దురాశలలో కాలం గడుపుతూ ఉంటావు? ఎంతకాలము నువ్వు ఇంకా అసూయ చేత కాలం గడుపుతూ ఉంటావు? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి వాటికి వ్యర్థంగా దేవునికి ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా కాలం గడపవద్దు. అసూయ చేత కాలం గడపవద్దు. దుష్టత్వము చేత నువ్వు కాలం గడపవద్దు. ఆ విధంగా నువ్వు సమయాన్ని వ్యర్థము చేయవద్దు. వ్యర్థము చేయటం వలన నీ లైఫ్లో చాలా నష్టాన్ని, చాలా కష్టాలు నువ్వు అనుభవించక తప్పదు అని దైవజనునిగా తెలియజేస్తున్నాను. అలాగూ కాకుండా మనకు దేవుడిచ్చిన సమయాన్ని మనం వేటిలో కాలం గడపాలంటే, నెంబర్ 1 దేవుని సన్నిధిలో కాలం గడపాలి అని లేఖనం తెలియజేస్తుంది. చూద్దాం. 116వ కీర్తన 9వ వచనములో చూస్తే, 116వ కీర్తన 9వ వచనములో, సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఎస్, ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఈ స్వచ్ఛమైన వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు నీకు ఇచ్చిన సమయములో నువ్వు ఎంత సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నావు, ఎంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నావు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, సజీవులున్న దేశములో నేను దేవుని సన్నిధిలో కాలము గడుపుదును. అంటే ఒక నిర్ణయానికి వచ్చాడు, ఒక మంచి తీర్మానానికి వచ్చాడు. అయ్యా, నేను ఎప్పటి వరకు దుష్టత్వములో కాలం గడిపాను, దురాశలలో కాలం గడిపాను, అసూయలోనే కాలం గడిపాను, వాటి చేత నా కాలాన్ని వ్యర్థము చేయకుండా నేను నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నేను కాలము గడుపుతాను అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు భక్తుడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో మనం కాలం గడపాలి అనే నిర్ణయం ఎప్పుడైతే నీకు కలుగుతుందో ఆ దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా నువ్వు అనుభవిస్తావు. తప్పనిసరిగా ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సమృద్ధి ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఉండవలసిన స్థలములో నువ్వు ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు కాలము గడిపినట్లయితే నువ్వు పొందుకోవలసినవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో సంపద ఉంది, ఆయన సన్నిధిలో స్వస్థత ఉంది, ఆయన సన్నిధిలో అన్ని ఉన్నాయి, ఏది కావాలంటే అది. కాబట్టి మొదటిగా మనం చేయాల్సిన పని ఆయన సన్నిధిలో కాలం గడపాలి అనే నిర్ణయం నీలో కలిగినట్లయితే నువ్వు బహుధన్యుడుగా ఉంటావు. అంత మాత్రమే కాదు, వాక్యం తెలియజేస్తుంది. 84వ కీర్తన 10వ వచనములో మనం చూస్తే, 84వ కీర్తన 10వ వచనం, నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట, దేవుని మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజుల్లో ఫ్రెండ్స్తో కాలం గడిపేవారు ఉన్నారు, బంధువులతో కాలం గడిపేవారు ఉన్నారు. అర్థమవుతుందా? నా అనేవారు, లేకపోతే నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు, అందరికీ సమయం ఇస్తాను, అందరితో నా కాలాన్ని నేను గడుపుతాను. కానీ దేవునితో నేను కాలాన్ని గడుపుతున్నానా? దేవుని సన్నిధిలో నాకు ఇచ్చిన సమయాన్ని నేను గడుపుతున్నానా అనే ప్రశ్న ఎవరైతే వేసుకుంటారో ఖచ్చితంగా దేవుడు వారికి ఇచ్చిన సమయాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారు. దేవుని సన్నిధిలో తమకిచ్చిన సమయాన్ని వారు గడుపుతారని దైవజనునిగా తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని మందిరంలో మనం గడపాలి, దేవుని సన్నిధిలో మనం కాలం గడపాలి, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి మనము సమయము
కేటాయించాలి. ఒక ఆయన అంటాడు, ఆదివారం 2 గంటలు ఆరాధనలో కాలం గడపటానికి ఎన్ని మాటలు చెప్తాడో, ఎన్ని విధాలుగా సావుకునికి అబద్ధాలు చెప్తాడో. ఏంటయ్యా, కనీసం పెందలకాడ రావచ్చు కదా, ఎందుకు ఆలస్యమైందంటే దానికి ఎన్ని సాకులు చెప్పుకొస్తాడు. అదే నీ స్నేహితునితో నువ్వు కాలం గడపటానికి ఎన్ని గంటలు కేటాయిస్తావు? నీ స్నేహితులతో గడపటానికి సమయం ఉంటుంది, నీ బంధువులతో గడపటానికి సమయం ఉంటుంది, అందరికీ కేటాయిస్తావు. దేవునితో నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? దేవుని మందిరానికి సమయాన్ని నువ్వు ఎంతగా కేటాయిస్తున్నావు? ఈ స్వచ్ఛమైన వాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మనలో ఈ సమయమందు దేవుడు నీకిచ్చినటువంటి సమయాన్ని నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నావు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం గడపాలి అని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుడు మనకు మంచి సమయం ఇచ్చాడు. ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నామంటే అది మన బలము కాదు, మన శక్తి కాదు, కేవలము దేవుని కృపే. దేవుని కృప చేత ఈరోజు సజీవులున్న ఈ లోకములో మనం నిలవబడి ఉన్నాం. దేవుడు మనకు మరొక సంవత్సరాన్ని మనకు కేటాయించాడు, మరొక సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఈ సమయాన్ని మనము దేవుని కొరకు ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాం? దేవుని పని కొరకు ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాం? దేవుని బిడ్డలతో కానీ, దేవునితో కానీ, దేవుని మందిరములో కానీ ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాం? దేవుని పనులకు చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తాం. దేవుని సావుకునితో కానీ, దేవుని బిడ్డలతో కానీ, సంఘముతో కానీ, సహవాసముతో కానీ కాలం గడపటానికి చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తాం. బంధువులతోనూ, స్నేహితులతోనూ, మనకు ఇరుగు పొరుగు వారితోనూ అసలు అర్థం పర్థం లేని పనులు, ఎటువంటి లాభము లేని పనుల కోసమేమో సమయాన్ని గంటలు సమయాన్ని కేటాయిస్తావే. అందుకే నీకు భయంకరమైనటువంటి నష్టం అనేది నిన్ను ఎందుకు వెంటాడుతూ ఉంది? భయంకరమైన శాపం అనేది నీ కుటుంబాన్ని ఎందుకు వెంటాడుతుందంటే దేవుడు నీకు ఇచ్చిన సమయం సరైన రీతిలో నువ్వు సద్వినియోగం చేసుకోకనే. ఈరోజు లోకములో చాలామంది పెద్దవారు గొప్పవారు అయ్యారంటే వారికి దేవుడిచ్చిన సమయాన్ని వారు చాలా చక్కగా వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి. రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు, రాష్ట్రాలను దేశాలను పరిపాలించేటువంటి వారు కావచ్చు, వారికి ఇచ్చినటువంటి సమయాన్ని వారు ఎంత అద్భుతంగా వారు కాపాడుకుంటారు. ఉదయాన్నే 4 గంటలకు లేచి నైట్ 8 గంటల వరకు వారు పనులు చేస్తూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిని వారు నిర్వర్తిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? గంటలు పని చేస్తూ ఉంటారు. అందుకే వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనము దేవునికి, ఈరోజు మనం దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మనము దేవునికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. దేవుని సన్నిధికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పి లేఖనం తెలియజేస్తుంది కదా. కాబట్టి మొదటిగా దేవుని సన్నిధికి కేటాయించాలి. రెండవది దేవుని మందిరానికి సమయాన్ని కేటాయించాలి. అంతేకాదు పరిశుద్ధ గ్రంథములో దేవుని బిడ్డలతో కూడా కాలం గడపాలంట. అంటే దేవుని సంఘముతో కూడా కాలం గడపాలి. ఎందుకంటే మంచి సహవాసం మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా చేస్తుంది. జ్ఞానులతో సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖులతో సహవాసం చేయువాడు చెడిపోవును అని ఉంది లేఖనములో. కాబట్టి దేవుని బిడ్డలతో మనము సమయాన్ని కేటాయించి కాలం గడుపుతూ ఉంటే దైవ సంబంధమైన ఆలోచనలు, దైవ సంబంధమైనటువంటి పనులు మనము చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలతో కాకుండా లోకస్తులతో మనము కాలం గడుపుతూ ఉంటే లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన పనులు, వాటిల్లో మనం పడిపోయి మనం నష్టానికి, కష్టానికి, ఇబ్బందులకు లోనైపోతాం. కాబట్టి దేవుని బిడ్డలతో మనం కాలం గడపాలి. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 6వ వచనం చూస్తే, పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఇక్కడ నా ప్రియమైన సహోదరులారా, అపోస్తలుడైనటువంటి పౌలు 7 దినములు దేవుని బిడ్డలతో గడిపారు. చూడండి, మనకు సమయం దొరకగానే ఎప్పుడు సమయం దొరుకుద్దా, ఎప్పుడు ఫ్రెండ్స్తో మమేకమైపోదామా,
ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు బంధువుల దగ్గరికి పరిగెడదామా అనేటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కానీ దేవుని బిడ్డలతో కాలం గడపాలనే ఆలోచన మనకు చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ సేవకులు చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నాడు. 7 దినములు మేము వారితో కాలము గడిపితిమి. దేవుని బిడ్డలతో ఎప్పుడైతే మనం కాలం గడుపుతూ ఉంటామో మనము అక్కడ ఉండటం వలన ఆ కుటుంబాలు దీవెనకరంగా మారుతాయి. మనము ఏ కుటుంబంలో ఉంటే, ఏ వ్యక్తులతో ఉంటే వారు దీవెనకరంగా మారుతారు. ఎందుకనగా మనం దేవుని బిడ్డలం, దేవుడు మనతో ఉంటాడు. మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి, దేవుని మందిరములో ఎక్కువ సమయం గడపాలి. అంతేకాదు, మూడోది దేవుని బిడ్డలతో ఎక్కువ సమయం గడపాలి. ఎక్కువ సమయం మనం దేవుని బిడ్డలతో గడపటం వలన మనము దీవెనకరంగా ఉంటాం, మనతో ఉన్నవారు కూడా దీవెనకరంగా ఉంటారని దైవజనునిగా తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, అంతేకాదు అతి ప్రాముఖ్యమైనది దేవుడు మనకిచ్చిన సమయాన్ని వేటితో గడపాలి. ఎవరితో గడపాలో చూసాం. అదేవిధంగా వేటితో మనము సమయాన్ని గడపాలో కొన్ని మాటలు మనం గమనించినట్లయితే తీయండి పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెలుచు కాలము గడుపుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా దేవుడు తనకిచ్చిన సమయాన్ని ఏ విధంగా కాలం గడిపాడు అని అంటే, పగటి యందేమో దేవాలయములో బోధ చేసేవాడు, రాత్రి వేళ ఒలివల కొండకెళ్ళి తండ్రితో కాలం గడుపుతూ ఉండేవాడు. అంటే ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పట్ల దేవుడు అనేకమైన మేలులు, అనేకమైన కార్యాలు నీ పట్ల దేవుడు చెయ్యాలి అంటే నువ్వు దేవునిలో ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ దేవుని నువ్వు పొందుకుంటావు. ప్రార్థనలో ఎంత ఎక్కువగా ఉంటే, అంటే ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. ఇది రాత్రంతా ఒలివల కొండ మీద తండ్రితో గడిపెను. రాత్రంతా దేవునితో గడపటం వలన పగలంతయు ప్రజలతో ఆయన మమేకమై ఉండడం వలన ఈ పగలంతా ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. రాత్రంతా ప్రార్థనలో గడిపాడు యేసయ్య. పగలంతయు అద్భుతాలు చేయించు ప్రజల మధ్య ఉన్నాడు. అంటే రాత్రి వేళ ఆయన సైలెంట్గా పండుకొని నిద్రపోతూ ఉంటే అంత ప్రభావం అనేది కనబడేది కాదేమో. కానీ రాత్రంతయు కూడా ప్రార్థనలో గడపటం వలన ఆయన పగలంతయు ప్రజల మధ్య అనేకమైన అద్భుతాలు, అనేకమైనటువంటి సూచక క్రియలు ఆయన జరిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలం. దేవుని బిడ్డలమై ఉన్నటువంటి మనం ఎక్కువ సమయం మనము దేవునితో ప్రార్థనలో గడపాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువారే రాత్రంతయు తండ్రితో కాలం గడిపాడు, రాత్రంతయు ప్రార్థనలో గడిపాడు. ఒకానొక సందర్భంలో పేతురు, యోహానులు తనతో ఉన్నప్పుడు, ఒక్క గడి అయినను మీరు మేలుకొని ఉండి ప్రార్థన చేయలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండునట్లు ఒక్క గడి అయినను మీరు మేల్కొని ప్రార్థించలేరా? అంటే ఆయన ఒక గడి అంటే గడియ కంటే ఎక్కువగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గంటలు ఆయన ప్రార్థనలో కాలం గడుపుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ప్రార్థనలో ఎక్కువగా సమయాన్ని గడుపుతారో వారి కుటుంబాలు అత్యున్నతమైన స్థాయిలో, వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. అంతేకాదు, ఇంకొక మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలోను తన్ను కలుసుకొను వారితోనూ తర్కించుచూ వచ్చాను. ఈ 17వ వచనము నుండి 31వ వచనం వరకు మనం చూస్తే వారు ఏ విధంగా కాలాన్ని గడిపారు అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు అదేవిధంగా సీలయును ఎలా కాలం గడిపారంటే ప్రార్థనలో కాలం గడిపారు. 17వ అధ్యాయం 17 నుండి 31 వరకు మనం చూస్తే ప్రార్థనలో కాలం గడిపారు.
వాక్యము ప్రకటించుటయందు కాలం గడిపారు, ప్రజలతో వారు కాలం గడిపారు, అద్భుతములు చేయుటలో వారు కాలం గడిపారు. వారు చేయుచున్నటువంటి ఆ పరిచర్య అంతటిలో ఎక్కువ సమయం దేవునితో వారు కాలం గడిపారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరము కూడా వాక్యాన్ని ప్రకటించుటలో, సువార్తను ప్రకటించుటలో ఎక్కువ సమయం మనం కేటాయించాలి. వాక్యాన్ని ధ్యానం చేయటంలో సమయాన్ని కేటాయించాలి. పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథం మామూలుగా మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయం 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానం చేయువాడు ధన్యుడు. దివారాత్రములు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వ్యక్తులముగా మనము కాలం గడపాలి. ఈ విషయాలన్నీ మన మనసులో ఉంచుకొని మనం ఎలా అంటే ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని కాలం గడపాలి, వాక్యం చదువుటలో ఎక్కువ సమయాన్ని మనం కాలం గడపాలి, వాక్యం ప్రకటించుటలో కూడా సమయాన్ని ఎక్కువగా మనం కాలం గడపాలి, దేవుని బిడ్డలతో ఎక్కువ సమయాన్ని మనం కాలం గడపాలి. అర్థమవుతుందా? అనేకమైనటువంటి మన సమయాన్ని దయచేసి ఎవరు కూడా వ్యర్థముగా సమయాన్ని వృధా చేయవద్దని దేవుని సేవకునిగా తెలియజేస్తూ, దేవుడు నీకిచ్చిన సమయాన్ని నువ్వు ఎలా ఆ కాలాన్ని గడుపుతున్నావు, ఎలా వ్యర్థంగా వెలబుచ్చుతున్నవేమో, ఒకవేళ ఆ విధంగా ఉంటే ఇకనైనా ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థనలో మనం ఏకీభవించుతాం. చిన్న ప్రార్థన చేస్తాను, తల్ల వంచండి. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయనా. నిజమే, మీరు మాకిచ్చిన ఈ యొక్క సమయాన్ని మేము ఎలా దానిని సద్వినియోగం చేసుకొనొచ్చు ఉన్నాం. నేటి దినాలలో అనేకులు నాయన బంధువులకు కేటాయిస్తున్నారు, స్నేహితులకు తమ సమయాన్ని కేటాయిస్తున్నారు, అనవసరమైనటువంటి వాటికి సమయాన్ని కేటాయిస్తున్నారు, కానీ అవసరమైనటువంటి వాటికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. తమ కాలమును వ్యర్థముగా వెళ్ళబుచ్చుతూ ఉన్నారని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ వాక్యాన్ని వీక్షించినటువంటి ప్రతి బిడ్డను పేరున ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి బిడ్డని మీరు బలపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. మా అడ్రస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ 60 అడుగుల రోడ్ చివర, శ్రీనివాసరావుపేట, గుంటూరు. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9701327387. May God bless you all.